నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. ప్రపంచంలోని చాలా దేశాలు భారత్తో స్నేహం కోసం చేతులు చాచుతున్నాయి. ఒకప్పుడు భారత్పై కన్నెర చేసిన దేశాలు సైతం ఇవాళ తోక ముడుస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం మోదీ నాయకత్వమే. ద్వైపాక్షిక, ప్రాంతీయ, గ్లోబల్తో సహా వివిధ స్థాయిల్లో తనదైన మార్కు వేస్తున్న ఆయన పేరు మన దేశంలోనే కాదు, ప్రపంచ దేశాల్లో సైతం ఒక బ్రాండ్. మరీ ముఖ్యంగా ఏకకాలంలో శత్రు దేశాలతో సన్నిహిత సంబంధాలను కొనసాగించే నేర్పరితనం బహుశా మోదీకి మాత్రమే ఇది సాధ్యం అనుకుంటా. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఏంటో మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా కత్తుల వంతెన అని తెలిసి ఎవరైనా కాలు పెడతారా? పెట్టరు కదా. కానీ మన ప్రధాని మోదీ మాత్రం అది కత్తుల వంతెనని తెలిసినా కాలు పెట్టడమే కాదు, సమయం చూసుకొని దాన్ని అనగదొక్కగలరు. ఇలా అనడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. అదేంటంటే, ఒక సమయంలో పరస్పర శత్రు దేశాలతో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తోంది మోదీ నాయకత్వంలోని భారత్. ఇది నిజంగా కత్తుల వంతెనపై నడవడమే. ఈ విధంగా పలు దేశాలతో సత్సంబంధాలు, వాణిజ్య సంబంధాలను కొనసాగించడమే కాదు, ఆయా దేశాల నుంచి ఏకకాలంలో ప్రశంసలను సైతం అందుకున్నారు మోదీ. ఈ మధ్య కాలంలో కేవలం ఆయన మాత్రమే ఈ అపూర్వమైన ఘనతను సాధించగలిగారు. ఎగ్జాంపుల్ గా చెప్పుకుంటే, గత ఏడాది మోదీ సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లారు. ఈ టూర్లో ఆయనకు గతంలో ఎన్నడూ లేని విధంగా ఘనమైన స్వాగతం లభించింది, ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత ఆయన సౌదీకి బద్ధ శత్రువైన ఇరాన్కు వెళ్లారు. ఆ దేశపు అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నారు. ఈ రెండు దేశాలు మోదీ గురించి, భారత్ గురించి ఎంతో గొప్పగా మాట్లాడాయి. అలాగే ఇజ్రాయెల్, పాలస్తీనా, ఈ రెండు దేశాలకు అస్సలు పడదు. కానీ మోదీ ఇజ్రాయెల్కు వెళ్లారు. నేతన్యాహు నుంచి ఆ దేశానికి చెందిన అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నారు. అలాగే పాలస్తీనాకు వెళ్లారు, వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నారు. ఇక రీసెంట్ గా మోదీలో ఉన్నటువంటి విలక్షణమైన సామర్థ్యం మరొకటి కనిపించింది. ఈ నెల 30న భారత్లో ఒక కీలక సమావేశం జరిగింది. ఇది 22 అరబ్ దేశాలకు, అంటే ముస్లిం దేశాలకు సంబంధించిన అత్యంత కీలక భేటీ. ఇండియా అరబ్ ఫారిన్ మినిస్టర్స్ మీటింగ్ కు మన దేశ రాజధాని ఢిల్లీ వేదికగా నిలిచింది. భారత్, యుఏఈ సంయుక్తంగా అధ్యక్షత వహిస్తున్న ఈ సమావేశ లక్ష్యం భారత్, అరబ్ దేశాల మధ్య సహకార సంబంధాలను మరింతగా బలోపేతం చేయడం, భాగస్వామ్యానికి కొత్త దిశానిర్దేశం చేయడం. అన్ని అరబ్ లీగ్ సభ్య దేశాల విదేశాంగ మంత్రులతో పాటు అరబ్ లీగ్ సెక్రటరీ జనరల్ కూడా వచ్చారు. ఇక ఈ సమావేశంలో వాణిజ్యం, ఇంధనం, విద్య, సాంకేతికత, మీడియా, సంస్కృతి వంటి పలు రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేయడం గురించి ఇరుపక్షాలు చర్చించాయి. ఇక 2016లో బహ్రెయిన్లో మొదటి సమావేశం జరగగా 10 ఏళ్ల విరామం తర్వాత భారత్ వేదికగా ఈ సమావేశం జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే ఇక్కడ మనమంతా గమనించాల్సిన మరో విషయం కూడా ఉంది. అదేంటంటే, ప్రజెంట్ ఓవైపు సౌదీ అరేబియాకి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి. ఈ క్రమంలోనే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు చెందిన నౌకలపై సౌదీ దాడులకు పాల్పడుతోంది. ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఇరాన్కు వ్యతిరేకంగా మిగతా దేశాలన్నీ దాదాపు ఏకతాటిపై ఉన్నాయి. టర్కీ, పాకిస్తాన్, సౌదీ వంటి దేశాలన్నీ కలిసి ఇస్లామిక్ నాటోను ఏర్పాటు చేస్తామని చర్చలు జరుపుతున్న ఈ సమయంలో సదస్సు జరిగింది. అంతేకాదు, గాజాలో అమెరికా ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్ ను రంగంలోకి దించాలని ప్రయత్నిస్తున్న కీలకమైన సమయంలో భారత్ వేదికగా ఈ సదస్సు జరగడం పక్కనున్న పాకిస్తాన్కు, అరబ్ దేశాల సపోర్ట్ కోరుకుంటున్న బంగ్లాదేశ్ కడుపు మంటతో రగిలిపోతున్నాయి. అంతేకాదు, ఇటీవలే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు చెందిన దేశాధినేత షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ ఆల్ నహ్యాన్ భారత్ కు వచ్చారు. సైలెంట్ గా వచ్చిన ఆయన రక్షణ రంగంతో పాటు పలు కీలక ఒప్పందాలు చేసుకున్నారు. ఈ సమయంలో పాక్, సౌదీ నాయకత్వంలోని ఇస్లామిక్ స్టెబిలైజేషన్ ఫోర్స్ లో చేరాలా వద్దా అని తేల్చుకోలేక సతమతమవుతుంది. అంతేకాదు, ఈ సదస్సు జరిగిన రోజే ఇజ్రాయెల్ నుంచి భారత్ కు ఆహ్వానము వచ్చింది. ఆ దేశంలో పర్యటనకు రావాల్సిందిగా మోదీకి నేతన్యాహు నుంచి ఇన్విటేషన్ వచ్చింది. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్లో మోదీ పర్యటన ఫిబ్రవరిలో ఉండనుంది. అయితే ప్రస్తుతం పరస్పర వివాదాలతో, ఘర్షణ వాతావరణంతో ఉన్న 22 ముస్లిం దేశాలను భారత్ తన వద్దకు చేర్చుకోగలిగింది. అంతేకాదు,
ఆయా దేశాలతో కీలకమైన ఒప్పందాలను చేసుకుంది. ఇదిలా ఉంచితే ఈ అరబ్ ఫారెన్ మినిస్టర్ మీటింగ్ కు పాలస్తీనా ఫారెన్ మినిస్టర్ వర్సెస్ అఘాబేకియన్ కూడా వచ్చారు. ఆమె భారత్ పై తమకు చాలా ఆంక్షలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. మరీ ముఖ్యంగా పాలస్తీనా పునర్నిర్మాణంలో పాలు పంచుకుంటుందని, ఇది కేవలం భారత్ మాత్రమే చేయగలదని ఆమె తెలిపారు. ఏది ఏమైనా ప్రస్తుత అంతర్జాతీయ జియోపొలిటికల్ సినారియో అస్థిరంగా ఉన్న ఈ పరిస్థితుల్లో పరస్పర శత్రు దేశాలన్నిటినీ ఏకతాటిపైకి తీసుకురావడం, వారందరితో ఆమోదాన్ని పొందడం భారత్కు మాత్రమే సాధ్యం. అది కూడా మోదీ నాయకత్వంలో మాత్రమేనని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి అవసరం లేదు. మొత్తంగా మోదీ పేరు, ఆయన నాయకత్వం మరోసారి ప్రపంచ దేశాల్లో మారుమ్రోగుతోంది. ఈ క్రమంలోనే భారత్ మరో సంచలనానికి వేదికగా నిలిచింది.